परश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ధ్రువుడు తపస్సు కోసం వెళ్తూ ఉన్నాడు. నారద మహర్షి ఎదురుపడ్డాడు. ఎదురుపడినటువంటి నారదుడు అనేక రకాలుగా చెప్తే, నువ్వు చెప్పినటువంటి ఉపాయం శాంతివంతమైందే, కానీ నాలాంటి వాళ్ళకి అర్థమయ్యేది కాదు అన్నాడు. ఎందుకంటే నాది ఘోరమైనటువంటి క్షత్రియ స్వభావం, నాకు వినయం తెలీదు. నా సవతి తల్లి మాటలు మాత్రమే
నా మనస్సులో ములుకుల్లాగా గుచ్చుకున్నాయి. నా హృదయం చిల్లులు పడిపోయిందయ్యా. మునీంద్ర, నువ్వు బ్రహ్మదేవుని యొక్క కుమారుడివి కదా, సూర్యుడిలాగా ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉంటావే. మరి నా పూర్వపురుషులు అయినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతవరకు పొందనటువంటి పదవి ఏదైనా ఉంటే ఆ పదవిని నేను పొందాలని నా కోరికయ్యా. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని నువ్వే ఉపదేశం చేయాలి, నిన్ను ఆశ్రయిస్తున్నానన్నాడు. అనేటప్పటికీ ధ్రువుని యొక్క మాటలు విన్నాడు. ఆ ధ్రువుడి యొక్క మాటలు దృఢంగా ఉన్నాయి, దాంట్లో ఎక్కడా కూడా మార్పు లేదు. చాలా సంతోషపడ్డాడు. దొరికితే ఇలాంటి శిష్యుడు దొరకాలనుకున్నాడు. కారణం ఏమిటి? ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో చలించనటువంటి దీక్ష కలిగినటువంటి వాడు యథార్థమైనటువంటి శిష్యుడంటే. చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి, ఓ ధ్రువ, యమునా నది తీరానికి వెళ్ళు. అక్కడ మధువనం అనేటువంటి ఒక వనం ఉంటుంది, చాలా పవిత్రమైంది. అక్కడికి వెళ్ళి 3 పూటలా కూడా ఆ యమునా నదిలో స్నానం చేసి నీ నిత్యకర్మలన్నీ ముగించుకో. యథావిధిగా ఆసనాన్ని వేసుకో, స్థిరంగా కూర్చో. నువ్వు గాలిని పీల్చి గాలిని కుంభం చేసి దాన్ని మళ్ళీ రేచకం చేసేటువంటి ప్రాణాయామాలు చేయి. క్రమంగా ఆ ప్రాణాయామం ద్వారా నీ యొక్క ప్రాణాన్ని, మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా అదుపులో పెట్టుకో. ఆ అదుపులో పెట్టుకొని అప్పుడు భగవంతుని యొక్క ధ్యానం ప్రారంభం చేయి. ఆయన యొక్క ఆ ధ్యానంలో కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించు. నీ చిత్తం స్థిరపడి ఏకాగ్రత ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు ధ్యానించినటువంటి ఆ ధ్యానం పరమానందభరితమవుతుంది. కనుక అక్కడి నుంచి నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తా. ఆ మంత్రాన్ని తీసుకో, వెళ్ళి ధ్యానం ప్రారంభం చేయి. నువ్వు దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నావు, నువ్వు కావాలనుకునేటువంటి ఫలాన్ని పొందాలనుకుంటున్నావు కనుక నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. ఇది చాలా రహస్యమైనటువంటి మంత్రం అన్నాడు. ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మంత్రాన్ని గనక 7 రాత్రులు ఎవరైనా జపిస్తే ఆ మానవుడు ఆకాశంలో విహరించేటువంటి భగవత్ పార్షదుల్ని దర్శించగలుగుతాడయ్యా. ఈ ద్వాదశాక్షరి మంత్రం చేత అనేక రకాలైనటువంటి మంత్రాన్ని జపం చేస్తూ అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో నువ్వు శ్రీమన్నారాయణుడికి ఆరాధన చేయి, అర్చన చేయి. మనస్సు, వాక్కు, కాయం ఈ 3 చేత భగవంతుణ్ణి గనక భక్తిపూర్వకంగా నువ్వు పూజ చేశావు అంటే అతను ప్రత్యక్షమవుతాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో శ్రేష్టమైనటువంటిది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాడు. అలా ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి శ్రీమన్నారాయణుడు మాత్రమే అన్నాడు. సరే, ధ్రువుడు నారదుడి దగ్గర ఆ మంత్రాన్ని పొంది ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మధువనానికి వెళ్ళిపోయాడు. అక్కడ యమునా నదిలో ఆయన ఎలాగైతే చెప్పారో అలాగే యమునా నదికి వెళ్ళి స్నానం ముగించుకున్నాడు. ఆ రాత్రంతా కూడా ఉపవాసం చేసి ఇక పురుషోత్తముడైనటువంటి నారాయణుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన దగ్గర నుంచి ఒక నియమం పెట్టుకున్నాడు, ఒక నిష్ఠగా తాను ప్రవర్తించాడు. 3 రాత్రులకి ఒకసారి వెలగ పండ్లు, రేగు పండ్లు మొదలైనటువంటివి మాత్రమే తింటూ 1 నెల గడిపాడు. 1 నెల రోజులు గడిపాడు. తర్వాత 6 రోజులకు ఒకసారి గడ్డి, ఆకులు మొదలైనటువంటివి తింటూ భగవంతుణ్ణి 2వ నెల సేవించాడు. తర్వాత 3వ నెలలో 9 రోజులకు ఒకసారి గుక్కెడు నీళ్లు మాత్రమే పుచ్చుకొని ఆయన్ని పూజించడం చేశాడు. అలాగే 4వ నెల వచ్చేటప్పటికి 12 రోజులకు ఒకసారి గాలిని మాత్రం ఆహారంగా పుచ్చుకొని 12 రోజులకు ఒకసారి గాలిని ఆహారంగా పుచ్చుకున్నాడంటే 12 రోజులు గాలిని స్తంభింప చేయగలిగేటువంటి స్థితిని పొందినవాడయ్యాడు. ఎంత ఆశ్చర్యం! అలా గాలిని మాత్రం ఆహారంగా పుచ్చుకొని నారాయణుని ధ్యానించాడు.
ధ్యాన మార్గాన్ని అవలంబించి ప్రాణాయామపూర్వకంగా భగవంతుడిని ప్రార్థించాడు. 5వ నెల వచ్చింది. 5వ నెలలో శ్వాసను జయించాడు పూర్తిగా. ఒక స్తంభంలాగా ఒంటి కాలు మీద నిలబడ్డాడు. నిశ్చలమైనటువంటి చిత్తంతో నారాయణుడి యొక్క స్వరూపాన్ని మనస్సులో ధరించాడు. 5 సంవత్సరాల పిల్లవాడు ఇంద్రియాలన్నీ జయించి ఒంటి కాలు మీద నిలబడి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే 3 లోకాలు కూడాను కంపించిపోయాయట, గడగడలాడిపోయినాయట. భూమి వంగిపోయిందిట. ప్రాణులందరి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిచిపోయాయట. అసలు గాలి స్తంభించిపోయింది. దేవతలందరూ హాహాకారాలు చేశారు. చేసి వెంటనే పరిగెట్టుకుంటూ నారాయణుడి దగ్గరికి వెళ్ళి నారాయణుడిని ఆశ్రయించాడు. స్వామి, నిన్నే ఆరాధిస్తున్నాడు అతను, నీకోసం తపిస్తున్నాడు అతను. ఇంత భయంకరమైనటువంటి తపస్సు చేసేటువంటి ఒక పిల్లవాడిని మేము ఇంత మటుకు చూడలేదు. నువ్వు కనుక త్వరగా వెళ్ళి అతన్ని అనుగ్రహించకపోతే లోకాలన్నీ కూడాను అల్లకల్లోలం అయిపోతాయి. అతని యొక్క ఆ తపశ్శక్తి ద్వారా, ఆ యోగ శక్తి ద్వారా వచ్చేటువంటి అగ్ని లోకాల్ని తగలబెడుతుంది. సుమి, వెళ్ళు వెళ్ళు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు. సరే, పరమాత్మ వాళ్ళకి అభయం ఇచ్చాడు. వెంటనే గరుత్మంతుడిని వాహనంగా చేసుకొని బయలుదేరాడు. ధ్రువుడికి దర్శనం ఇవ్వడానికని పరమపదంలో తాను ఎప్పుడైతే బయలుదేరాడో అప్పటి నుంచి ధ్రువుడి యొక్క హృదయంలో దర్శనమిస్తున్నటువంటి స్వామి అదృశ్యమైపోయాడు. అర్థం కాలేదు ఇతనికి. ఇప్పటిదాకా ఒక అద్భుతమైనటువంటి ప్రవాహంలాగా ఆ ధ్యానం సాగుతున్నదే, అరే పరమాత్మ యొక్క దర్శనం ఇలా అయిపోయింది, కనిపించట్లేదు, అదృశ్యమైంది ఏమిటి అని ఆ తల్లడిల్లిపోయాడు. ఆ తల్లడిల్లిపోయినటువంటి తాను ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఎప్పుడైతే తను కళ్ళు తెరిచాడో ఆ కలవరపాటుతోటి ఎదురుగా సాక్షాత్తుగా నారాయణుడు ఉన్నాడు. పరమానంద భరితుడైపోయాడు. ఓ, నా హృదయంలో అదృశ్యమైనటువంటి స్వామి నా ఎదురుకొచ్చాడా అని అనుకున్నాడు. చాలా ఆనందపడిపోయాడు. చిన్న పిల్లవాడు తాను పొందాలనుకున్నటువంటి ఒక దీనికోసం అని ఎంతో ప్రయత్నం చేస్తే సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఆవిర్భవించడం అతన్ని తట్టుకోలేకపోయాడు. ఆనందాన్ని ఉబ్బి తబ్బిపోయాడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుని యొక్క రూపాన్ని తాగుతున్నాడా అన్నట్లుగా చూశాట. వెంటనే మనసులో అతన్ని ముద్దు పెట్టుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. అలా అనేక రకాలుగా భావించి లేచి నిలబడి 2 చేతులెత్తి నమస్కరించాడు. నమస్కరించి ఆ ఆనందం అనేటువంటిది గట్లు తెగుతూ ఉన్నట్లుగా ప్రవహిస్తోంది. అతని యొక్క హృదయం ఆ పరమాత్మని స్తోత్రం చేయాలి అని భావిస్తోంది. ఆ స్తోత్రం చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. పెదవులైతే కదుపుతున్నాడు, కానీ చిన్న పిల్లవాడు అలా స్తోత్రం చేయలేడు పాపం. అలా చేయలేక చేయాలి అనుకుంటున్నాడు. పాపం 5 సంవత్సరాల పిల్లవాడు అవడం వల్ల ఎలా స్తోత్రం చేయాలో తెలియలేదు. అప్పుడు భగవంతుడు చూశాడు, నవ్వుకొని కరుణించి తన దగ్గర ఉన్నటువంటి పాంచజన్యాన్ని తీసుకొని అతని యొక్క చెక్కిళ్ళకి తాకించాడు. ఆ పాంచజన్యాన్ని ఎప్పుడైతే చెక్కిళ్ళకి తాకించాడో ఆ ధ్రువుడికి ఆ అద్భుతమైనటువంటి వాక్శక్తి ప్రవాహ రూపంగా ప్రాదుర్భవించింది. భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానం ఒక్కసారి స్ఫురించింది. ఇది నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, పరమాత్మకే సంబంధించినటువంటి వస్తువునని అతని యొక్క స్వరూపం గుర్తుకొచ్చింది. భక్తి వలన కలిగినటువంటి ఆ ప్రేమతోటి మనస్సంతా కూడా ప్రేమతో నిండిపోతే ఆ ధీర భావనతోటి భగవంతుడిని అద్భుతంగా స్తోత్రం చేశాడు. 5 సంవత్సరాల పిల్లవాడు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు పరమాత్మని గురించి. ఏం చేశాడు ఒకసారి ఆ స్తోత్రాన్ని కూడా చూద్దాం. మరి 5 సంవత్సరాల పిల్లవాడు చేసిన స్తోత్రం అంటే మనం అందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. అర్థమే తెలుసుకుందాం, స్తోత్రం చెప్పవద్దు. కానీ భగవంతుడా, అఖిల శక్తిధరుడు అయి ఉన్నావు. నువ్వు నా హృదయంలో ప్రవేశించి నిద్రిస్తున్నటువంటి నా వాక్కుకి సంజీవిని అయ్యావయ్యా. అలాగే కాళ్ళు చేతులు మొదలైనటువంటి ఇంద్రియాలకి ప్రాణాన్ని పోసి
చైతన్యాన్ని కలిగించావు, నీకు నమస్కరిస్తున్నాను స్వామి అన్నాడు. ఒకే అగ్ని అనేక రకాలుగా అనేక రూపాలుగా ఉన్నటువంటి కర్రలతో వివిధ రూపాలుగా కనిపిస్తుంది. ఆ కర్ర ఏ ఆకారంలో ఉంటే అది తగలబడుతున్నప్పుడు ఆ ఆకారంలోనే కనిపిస్తుంది. అలాగే నువ్వు కూడా ఒక్కడవే అయినా గుణమయమైనటువంటి నీ విచిత్రమైనటువంటి మాయాశక్తి ద్వారా మహత్తు, అలాగే అహంకారం, ఇలాంటి వాటన్నిటినీ సృష్టి చేసి అన్ని రూపాలుగా కూడా నువ్వే అవుతున్నావు. అంతర్యామి అయినటువంటి నువ్వు ఉన్నటువంటి మహత్తులోనో మొదలైనటువంటి వాటిలో ప్రవేశించి వివిధ రూపాలుగా నువ్వే వ్యక్తమవుతున్నావు. ఆర్త బంధువువి నువ్వు. ఆర్తులైనటువంటి వారు నిన్ను కనుక ఆర్తితో ఒక్కసారి ప్రార్థిస్తే చాలు, అంతే, అక్కడ ప్రత్యక్షమవుతావు. ఏదో ఒక రూపంలో వాళ్ళని కటాక్షించడానికి బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను శరణుజొచ్చి నువ్వు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని నిద్రలో నుంచి మేల్కొన్నటువంటి వాడిలాగా ఆ జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని అంతటినీ వాళ్ళు చూశారు. నువ్వు అనుగ్రహించిన జ్ఞానంతో బ్రహ్మాదులు సృష్టి చేస్తారు అనుకునేటువంటి వాళ్ళంతా ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి చూడటం కూడా నీ యొక్క జ్ఞానం చేతనే కదా సాధ్యమైంది. నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని తెలిసినటువంటి వాడు నీ పాదపద్మాల్ని ఎలా మర్చిపోగలడయ్యా అన్నాడు. నీ పాదపద్మాలు సంసారాన్ని ధ్వంసం చేసి పారేస్తాయి కదా, ఇవి భక్తుల పాలిట కల్ప వృక్షాలు కదా అన్నాడు. నరకవాసులకి అగమ్యమైనటువంటి శవం లాంటి దేహం ఏదైతే ఉందో దాని చేత అనుభవింపదగినటువంటి ఇతరమైనటువంటి సుఖాలని కోరుకుంటూ జీవించేటువంటి వారు నిజంగా మోసపోయిన వాళ్ళే అవుతారు. నిన్ను కోరకుండా, కల్పవృక్షం లాంటి నీ పాదాన్ని సేవించకుండా, ఈ మాయామోహంతో ఈ లోకంలో ఉండేటువంటి సంబంధాలనే నిజమైన సంబంధాలు అనుకుంటూ, ఈ లోకంలో ఉండేటువంటి విషయ జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ తిరిగేటువంటి వాళ్ళందరూ మోసపోయిన వాళ్ళే అవుతారయ్యా. నీ పాదపద్మాల యొక్క పరిచర్యల వలన, నీ కథల యొక్క శ్రవణం చేత కలిగేటువంటి పరమ సుఖం మోక్షం వల్ల కూడా కలగదు అని నేను అనుకుంటున్నానన్నాడు. అలా అయితే కాలం అనేటువంటి కత్తితోటి నరకబడి కూలిపోయేటువంటి స్వర్గం మొదలైనటువంటి వాటి సుఖాల మాట ఇంకేం చెప్పాలన్నాడు. అంటే కాలం అనేటువంటి కత్తితో నరకబడ్డం అంటే ఈ ఉన్నటువంటి జీవుడు సుఖాన్ని పొందడం కోసం స్వర్గానికి వెళితే అతనికి ఎంత మాత్రమైతే పుణ్యం ఉంటుందో అంతకాలం మాత్రమే ఉండి ఆ తర్వాత నరకబడినటువంటి చెట్టులాగా పైనుంచి కింద పడిపోతాడు కదా. అలాంటి స్వర్గాల యొక్క మాట ఏం చెప్పాలన్నాడు. అనంతమూర్తి, నీ మీద భక్తి ప్రవాహం ప్రవహించేటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులైనటువంటి భాగవతోత్తములతో నాకు సహవాసం కలిగేలాగా నాకు ప్రసాదించవయ్యా. దానివల్ల నీ మంగళమైనటువంటి గుణాలకు సంబంధించినటువంటి కథల్ని నేను అమృతతుల్యంగా గురవగలిగేటువంటి భాగ్యం కలుగుతుంది, వాటిని పానం చేయగలిగేటువంటి అదృష్టం కలుగుతుంది. ఆపదలతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని త్వరగా ఆయాసం లేకుండా దాటిపోగలుగుతాను కదా స్వామి అన్నాడు. ఓ పద్మనాభ, నీ పాద కమలాల యొక్క సుగంధం, దాని మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి మహాత్ములు, వాళ్లతో నాకు సాంగత్యం కుదిరితే వాళ్ళు మిగుల ప్రియమైనటువంటి ఈ దేహాన్ని గురించి, లోకంలో సామాన్యులైనటువంటి వారికి అత్యంత ప్రియంగా ఉండేటువంటిది ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించిన బంధువర్గాలు. కానీ నీ మీద ప్రీతి కలిగినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో ఈ దేహాన్ని గురించి కానీ, ఈ దేహానికి సంబంధించినటువంటి పుత్ర మిత్ర కళత్ర మొదలైనటువంటి, అంటే పుత్రులు మిత్రులు భార్య మొదలైనటువంటి, లేదా గృహం విత్తం మొదలైనటువంటి వాటి గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆలోచించరయ్యా. కనుక నాకు కూడా కావాల్సింది
మిగిలినటువంటి వాటి యందు వైరాగ్యం, నీ యందు ప్రీతి. నాకు అది కావాలి అంటే అలాంటి వాళ్ళ సహవాసమే కదా నేను చేయాలి ఎక్కువ. నేను ఎంత ఎక్కువ ఎవరితో సహవాసం చేస్తానో అంత ఎక్కువ అలాంటివే నాకు కూడా అబ్బుతాయి కదా. అందువల్ల నేను కోరుతున్నాను అది అన్నాడు. ఓ పరమాత్మ, జంతువులు, మనుష్యులు, పక్షులు, సరీనృపాలు, దేవతలు, దైత్యులు మొదలైనటువంటి అనేకమైనటువంటి ప్రాణి జాలంతో కూడినటువంటిది, కార్యకారణాత్మకమైనటువంటిది ఈ జగత్తు. ఈ జగత్తంతా నీ స్థూల శరీరమే కదా అన్నాడు. వీటన్నిటితో కూడుకున్నటువంటి జగత్తు నీ శరీరమే కదా. కానీ దానికి పరమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి పరమేశ్వర రూపం ఏదైతే ఉందో, పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నేను తెలుసుకోలేనయ్యా. అంటే నీ యొక్క జగద్రూపమైనటువంటి విశ్వరూపాన్ని నేను దర్శించలేను అన్నాడు. కల్పాంతంలో ఈ జగత్తంతటినీ కూడా నీ ఉదరంలోనే దాలుస్తుంటావు. అంతం లేని జలంలో శేషశయనుడివై పవళిస్తావు. నీ యొక్క నాభి సముద్రంలో నుంచి పుట్టినటువంటి బంగారు పద్మంలో నుంచి బ్రహ్మని సృష్టించావు. అలాంటి నీకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానయ్యా అన్నాడు. నువ్వు నిత్యముక్తుడవి, శుద్ధ బుద్ధ స్వరూపుడమైనటువంటి పరమాత్ముడవి, కూటస్థుడవి, ఆదిపురుషుడవి, త్రిగుణాలకి అధీశ్వరుడవి, షడైశ్వర్య సంపన్నుడవి. ఇలాంటి నీవు జీవుని కంటే పూర్తిగా భిన్నుడవి, యజ్ఞాల చేత ఆరాధింపబడేటువంటి మహానుభావుడివి అన్నాడు. నీ నుంచే విద్య, అవిద్య, విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి శక్తులు ఎన్నో నిరంతరం పుడుతూ ఉంటాయి. నువ్వు విశ్వానికి కారణభూతుడవి, అఖండుడవి, అనంతుడవి, అనాదివి, ఆనందమాత్రుడవి, నిర్వికారుడవి, పరబ్రహ్మస్వరూపుడవి. అలాంటి భగవంతుడైనటువంటి నీ యొక్క చరణాలని శరణాగతి చేస్తున్నానన్నాడు. నువ్వు పరమానంద స్వరూపుడవని తెలిసి నిష్కామ భావంతో నిన్ను నిరంతరం ఎవరైతే సేవిస్తారో అలాంటి మానవుడికి రాజ్య భోగాల కంటే నీ చరణ కమలాలు పొందటం అంటేనే నిజమైనటువంటి భజన ఫలం అవుతుంది. తన మనస్సులో ఉన్న మాట అది. తాను ఇంతకు ముందు కోరాడు అందరికన్నా తన వంశంలోనే ఎవరు పొందనటువంటి గొప్ప స్థానం. కానీ భగవంతుడు కనిపించేటప్పటికీ అది కాదు పొందవలసింది, భగవంతుని యొక్క చరణారవిందాలే అనుకున్నాడు. ఈ స్థానం అన్నిటికన్నా గొప్పది అని తెలుసుకున్నాడు. గోవు దూడని సంరక్షించినట్లుగా నువ్వు కూడా అనుగ్రహ పరవశుడవై నాలాంటి సకామ వ్యక్తుల్ని కూడా రక్షించడానికి వస్తావు. కోరికతో నీ కోసం తపస్సు చేశాను, అయినా కూడా నన్ను అనుగ్రహించడానికి నువ్వు వచ్చావు అన్నాడు. సత్య సంకల్పుడు, ధీమంతుడైనటువంటి ధ్రువుడు చిన్నవాడైనా కూడా ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తే పరమాత్మ చాలా సంతోషపడ్డాడు. ఓహో బాలుడా, నువ్వు కోరింది నాకు తెలుసయ్యా. నీ కోరిక నీ మనసులో ఉన్నటువంటిది ఏదో నాకు తెలుసు. నీ కోరిక ప్రకారమే పరమ పురుషార్థము ఏదైతే నువ్వు కోరేవో అది చాలా దుర్లభమైంది, చాలా పరమ పురుషార్థమైంది, మామూలు విషయం కాదు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థానం నీకు లభింపచేయడం దుర్లభమే అయినప్పటికీ కూడా చిన్న వయస్సులో నా గురించి ఇంత శ్రమపడి నువ్వు తపస్సు చేసావే, దాని మీద నాకు కరుణ కలిగి నీ కోసమని నేను ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాను ప్రత్యేకంగా. అయితే ఎందుకని ఇలాంటి స్థితి ధ్రువుడికి వచ్చింది? ధ్రువుడు స్థానం కోసం అని ఎందుకు ఇలా పరమాత్మని గురించి తపస్సు చేశాడు? ఈ విషయాన్ని విష్ణు పురాణంలో ధ్రువుడికి స్వయంగా నారాయణుడే చెప్తారు. నువ్వు ఈ కోరిక కోరడానికి కారణం కృతం జన్మ కారణం ఏమిటి అనంటే, నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడివి. చిన్న వయసులోనే
మామూలుగా జరగవలసిన కాలంలోనే నీకు ఉపనయనం అయింది. వేద శాస్త్రాలన్నీ కూడా సాంగోపాంగంగా అధ్యయనం చేశావు. తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా భావించి ఆరాధన చేశావు. వివేకవంతుడు అయ్యావు. నిరంతరం ఏకాగ్ర చిత్తంతో నన్ను ధ్యానిస్తూ ఉండేవాడివి. నా మీద నీకు అత్యంతమైన ప్రీతి. కానీ ఒకప్పుడు నీకు ఒక రాజకుమారుడితో స్నేహం కలిగింది. అతను చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. రాజకుమారుడు అంటే మంచి రూపం కలవాడు, మంచి యవ్వన దశలో ఉన్నాడు. అలాంటి వాడితో నీకు స్నేహం కలిగింది. స్నేహం వల్ల ఎప్పుడు అతను ఉండేటువంటి రాజప్రాసాదాలకి నువ్వు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. అతను రాజు, నువ్వు బ్రాహ్మణుడివి. నువ్వు ఉండేటువంటి స్థితి, అతను ఉండేటువంటి స్థితిని నువ్వు ఒక్కసారి నీ మనసులో ఆలోచన చేసావు. ఆలోచన చేస్తే పుట్టుకంటే ఇది కదా అనుకున్నావు. అతను అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ కూడాను చూసి, ఆ భోగభాగ్యాలన్నీ కూడాను చూసి అలా అనుకున్నటువంటి నువ్వు బ్రతుకుంటే కులం, ఐశ్వర్యం ఇలాంటివి కలిగినటువంటి వాడివే కదా బ్రతుకు అనుకున్నావు. అని అవేమీ లేనటువంటి వాడి యొక్క జీవితం, అంటే నాలాంటి వాడి యొక్క జీవితం ఒక గవ్వకు కూడా సాటి రాదు కదా అనుకున్నావు. అనుకొని నిత్యము కూడా ఆరాధన చేసేటువంటి నా దగ్గర కోరావు. ఆనాడు నువ్వు కోరినటువంటి ఆ కోరిక వల్ల, ఆ కారణం వల్ల ఈవేళ నువ్వు ఉత్తమమైనటువంటి స్వయంభూ మను వంశంలో పుట్టావు. నీ యొక్క పూర్వజన్మ సంస్కారం, అలాగే నీతో పాటుగా నీకున్నటువంటి భక్తి, ఈ రెండూ కూడా వెన్నంటే వచ్చాయి, నీ వెనకాలే వచ్చాయి ఆ వాసనలు. అందుకనే నీకు ఈ స్థితిని తెచ్చాయి. నువ్వు నా గురించి అత్యంతమైన భక్తి, నిజంగా నా గురించి ఇంత కఠోరమైనటువంటి తపస్సు ఎవరూ చేయలేదు. ఇంత చిన్న వయస్సులో నా గురించి ఇంత కఠోర తపస్సు చేసావు. నా మీద ఎంత ప్రీతి ఉంటే అది జరుగుతుంది. అటు భక్తి వచ్చింది, అటు ఆ కామ్యము కూడా నిన్ను అనుసరించి వచ్చింది. అందుకే నువ్వు తపస్సు చేసింది కూడా స్థానం కోసమైంది. అదిగో అది కారణం అన్నాడు. ఇది విష్ణు పురాణంలో ఆయన యొక్క పూర్వజన్మ చరిత్రని స్వయంగా నారాయణుడే ధ్రువుడితో చెప్పినటువంటి విషయం అన్నమాట. ఇంతవరకు ఎవ్వరికీ లభించినటువంటి ధ్రువలోకాన్ని నీకు ఇస్తున్నానన్నాడు. ఆ లోకం చుట్టూతా గ్రహాలు, నక్షత్రాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. కల్పాంతంలో కూడా ఇతర లోకాలు నశించిపోయినా ధ్రువలోకం మాత్రం స్థిరంగా ఉంటుంది. నక్షత్రాల సహితంగా యముడు, కశ్యపుడు, ఇంద్రుడు, ఋషులు దీనికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. నీ తండ్రి అలాంటి అద్భుతమైనటువంటి లోకాన్ని నువ్వు పొందుతావు, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? శరీరాన్ని వదిలేసిన తర్వాత. ఎందుకు? నీకు ఇప్పుడు ఈ జీవితాన్ని నీకు ఇచ్చాను కనుక, నువ్వు అనుభవించవలసినటువంటి నీ ప్రారబ్ధ కర్మ ఒకటి ఉన్నది కనుక, ఆ ప్రారబ్ధ కర్మంతా ఈ శరీరంతో పూర్తిగా అనుభవించేసి అప్పుడు నువ్వు ఆ లోకానికి వెళ్తావు అన్నాడు. మరి అప్పటిదాకా నేనేం చేస్తాను అంటే, దానికి ఆయనే చెప్తున్నారు నువ్వేం చేస్తావు అనేది. ఎలా? 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావు. నీ తమ్ముడు, నీ తండ్రి గారు నీకు రాజ్యాన్ని అప్పగించేసి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత 36,000 సంవత్సరాలు నువ్వే రాజ్యాన్ని పరిపాలిస్తావు. మరి నీ తమ్ముడు ఉన్నాడు కదా, అతనేమవుతాడు అంటే, ఆ ఉత్తముడు ఒకసారి వేటకు వెళతాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక యక్షుని చేత చంపబడతాడు. ఆ చంపబడినటువంటి తన కుమారుడి కోసం వెతుక్కుంటూ సురుచి వెళ్ళిపోయి అగ్నిలో దగ్ధమైపోతుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ చనిపోతారు. నాకు యజ్ఞం అంటే చాలా ప్రీతి కనుక నువ్వు నాకు యజ్ఞాలతో నన్ను ఆరాధన చెయ్యి. చివరి కాలంలో నన్ను ధ్యానం చెయ్యి. సప్తర్షి మండలానికి పైగా ఉన్నటువంటి నా దివ్య స్థానాన్ని నువ్వు చేరుకుంటావు. ధ్రువమండలం అన్నారు, ఆ ధ్రువమండలం చేరుకుంటావు అని చెప్పాడు.
ఆ ధ్రువుడు చాలా సంతోషపడి ఆ ధ్రువుడు పూజిస్తే ఆ పూజలన్నీ అందుకొని మళ్ళీ గరుత్మంతుడి మీద ఎక్కి తాను వేయించేశారు వైకుంఠానికి. 3 లోకాలలో ఎవ్వరికి లభించినటువంటి పదవి ధ్రువుడికి లభించింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇంత పదవి లభించినా ఆ ధ్రువుడికి మాత్రం ఏమీ సంతృప్తినివ్వలేదట. అసంతృప్తితోనే ఉన్నాడు బాబు. ఇంత గొప్పదైనటువంటి స్థితి కలిగింది. ఆ అసంతృప్తితోనే తండ్రి యొక్క నగరానికి బయలుదేరట. ఆ బయలుదేరేటప్పుడు తాను మనసులో అనుకుంటున్నట్ట, చీ చీ చీ, నేను ఎంత దురదృష్టవంతుణ్ణి, ఎంత మూఢత్వం నాది. సంసార వినాశకుడైనటువంటి సాక్షాత్తు నారాయణుడి యొక్క పాదాల దగ్గరికి చేరి కూడా నశించిపోయేటువంటి స్థానం గురించి కోరుకున్నాను కదా అన్నట్టు. ఎంత ఆశ్చర్యం చూడండి. బాధపడ్డాడు. ఇదేదో దేవతల యొక్క పన్నాగంలాగా ఉందనుకున్నాడు. ఎందుకు అనంటే, కొంతమంది పుణ్యాత్ములైనటువంటి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి భోగాలన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఈ లోకంలోకి పడేసేటప్పుడు ఆ అధోలోకాలకి పోతూ ఉండేటువంటి దేవతలు భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి నా ఉత్కర్షని చూసి సహించలేక ఓర్వలేక నా బుద్ధిని పాడు చేశారన్నాడు. చిన్న పిల్లవాడు అని అనుకుంటున్నాడు. అలా వెళ్ళినటువంటి ఆ దేవతలే నా బుద్ధి పాడు చేసి, లేకపోతే సాక్షాత్తు పరమాత్మ వస్తే ఆయన యొక్క చరణారవిందాల యందు స్థిరమైనటువంటి భక్తిని కోరకుండా ఈ స్థానాన్ని నేను కోరడం ఏంటన్నాడు అని అనుకొని, ఆ దేవతలు చేసిన పన్నాగం ఇది, లేకపోతే నా మనసు ఇలా పాడవదు. నిజంగా నా బుద్ధి పాడైంది. ఆనాడు నాకు దేవర్షి మహర్షి నారదుడే చెప్పాడు ఆ రోజు, కానీ ఆయన మాటలు నేను వినలేదు. నాలాంటి దుష్టుడు ఆ నారదుడు చెప్పినటువంటి మాటల్ని స్వీకరించలేకపోవటం వల్ల ఇలాంటి దుస్థితి కలిగింది అనుకున్నాడు. లోకమంతా నేనే అన్నట్లు చూడవలసినటువంటి నేను, అంటే జగత్తంతా కూడాను భగవత్ స్వరూపమే అని చూడవలసినటువంటి నేను నా సొంత తమ్ముడి మీదనే పగబట్టాను కదా. ఆ పగ వల్లే కదా నేను ఈ స్థానాన్ని కోరాను, లేకపోతే అని బాధపడ్డాడు. నిర్ధనుడైనటువంటి వ్యక్తి, ధనం లేనటువంటి దరిద్రుడైనటువంటి వ్యక్తి ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను కోరుకున్నట్ట. ఆయన దాతే, ఇతనికి నిర్ధనుడే. ఇతను వెళ్ళి అడిగట, పొట్టుతో ఉన్న ధాన్యం ఇవ్వండి అని అడిగాట. ధ్రువుడు చెప్తున్నాడు, పొట్టుతో కూడినటువంటి బియ్యాన్ని ఆశించినట్లుగా, అంటే పొట్టుతో ఉన్న బియ్యం, పొట్టు లేకుండానే బియ్యాన్ని ఇవ్వగలడు ఆయన. అలాంటిది పొట్టుతో ఉన్నటువంటి బియ్యాన్ని అడిగాడంటే మళ్ళీ అవి తెచ్చుకొని తాను దంచుకొని మళ్ళీ శ్రమపడి తినాలి. చీ చీ చీ, ఎంత మూర్ఖుణ్ణి నేను అనుకున్నాడు. నేను కూడా మూర్ఖుణ్ణై ఆ నారాయణుణ్ణి అనిత్యమైనటువంటి వస్తువును కోరాను కదా. నిత్యమైనటువంటి ఆయన లోకాన్నే ఇవ్వగలిగినటువంటి తాను, అలాంటి నాకు ఆయన యొక్క సేవ సంబంధమైనటువంటి ఆనందం లేకుండా చేసుకున్నాను అని. ఎవరైనా సరే అభిమానాన్ని పెంచుకుంటే దానివల్ల మూర్ఖత్వం పెరుగుతుంది. ఆ మూర్ఖత్వం వల్ల ఇలాంటి మూర్ఖ పనులే చేస్తారు అని అనుకున్నాను. మైత్రేయుడు అంటున్నాడు విదురుడితోటి, వత్సా విదురా, నీకులాగానే నారాయణుడి యొక్క పాదపద్మాల యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఆయన్ని సేవించేటువంటి వారు ఉంటారే, ఆ భగవంతుడి యొక్క నిత్య దాస్యాన్ని తప్ప మరి దేన్ని కూడా కోర్రయ్యా అన్నాడు. ఎందుకంటే తనంత తాను లభించినటువంటి వస్తువుని శ్రీహరి యొక్క ప్రసాదంగా భావించి పూర్ణ చిత్తులవుతారు, శాంతపడతారు. వాడు చాలు, ఇదే చాలు. ఎందుకంటే నారాయణుడు నాకు ఇచ్చాడు, ఏది ఇచ్చినా సరే ఆయన అనుగ్రహం ఇది అని
ఆనందపడతారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏది కోరరయ్యా అన్నాడు. సరే, మొత్తం మీద బయలుదేరాడు ఇతను. ధ్రువుడు వస్తున్నాడు అనేటువంటి వార్త దావానంలాగా వ్యాపించింది. ఉత్తానపాదుడికి తెలిసింది. అప్పటిదాకా పిల్లవాడు వెళ్ళిపోయాడని గిలగిల కొట్టుకుంటున్నాడు. చాలా బాధపడ్డాడు ఉత్తానపాదుడు. నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, నా వల్ల నా పిల్లవాడు వెళ్ళిపోయాడే అని చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. అతన్ని వెతకడం కోసం అని తన భార్యతో పాటు బయలుదేరాడు, సునీతితో. ఈ సురుచిని చాలా చీవాట్లు పెట్టాడు. నీ వల్ల నా కుమారుణ్ణి నేను కోల్పోయానని బాధపడ్డాడు. అతన్ని వెతకడం కోసం సునీతిని పెట్టుకొని నెమ్మదిగా రథాన్ని ఎక్కి బయలుదేరాడు. ఆమె చాలా దుఃఖిస్తున్నది, ఏడుస్తున్నది. ఇలా ఇద్దరూ కూడా దుఃఖిస్తూ ప్రయాణమై వెళుతున్నారు. అతన్ని వెతుకుతున్నారు స్వయంగా. అప్పుడు నారదుడు వచ్చాడు అక్కడికి. నాయనా, ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు అన్నాడు. నా పిల్లవాడు కనిపించలేదయ్యా అన్నాడు. నా పిల్లవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అతన్ని వెతుకుతూ వచ్చానన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏ అడవుల్లో తిరుగుతున్నాడో, ఏ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలకి బలైపోయాడో అని వెతుకుతున్నాను. ఎంత వెతికినా అతను కనిపించడం లేదన్నాడు. దుఃఖపడ్డాడు, జాలిపడ్డాడు నారదుడు. మరి నువ్వే కదా, అతను అలా వెళ్ళడానికి కారణం నువ్వు కదా. నిజమే, నా అజ్ఞానం చేత, నా మూర్ఖత్వం చేత, నాకున్నటువంటి ఒక బలహీనత చేత నేను అలా అయిపోయానయ్యా అన్నాడు. సరే, బెంగపడకు, నీ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళలేదు. నీ పిల్లవాడు నా సంరక్షణలో ఉన్నాడు. నీ పిల్లవాడికి ఏమీ కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో. అయితే నా పిల్లవాడు బ్రతుకుంటే నేను ఒకసారి చూసుకుంటానన్నాడు. చూడ్డానికి వీల్లేదన్నాడు. నువ్వు వెళ్ళిపో. అతను తపస్సులోకి వెళ్ళాడు. ఆ తపస్సులోకి వెళ్ళాడు. ఆ తపస్సు పూర్తయ్యేదాకా కూడా అతను రాడు. అతను తప్పనిసరిగా పరమాత్మని దర్శనం చేసుకుంటాడు. చేర్చుకొని వచ్చేటువంటి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళడానికి అప్పుడు వద్దుగానన్నాడు. నారదుడి యొక్క మాటలు విని తన పిల్లవాడు క్షేమంగా ఉన్నాడనేటువంటి వార్తకి సంతోషించి అక్కడి నుంచి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళినటువంటి అతనికి ధ్రువుడు తిరిగి వస్తున్నాడు అనేటువంటి వార్త అమృతతుల్యంలాగా అనిపించింది. చెవుల్లో అమృతం పోసినట్టుగా భావించాడు. ఒక్కసారి పరమానంద భరితుడయ్యాడు. ఉన్న చోటు నుంచి లేచి మంచి గుర్రాలు కూల్చి బంగారు రథంలో బయలుదేరాడు అతన్ని మళ్ళీ తీసుకురావడానికి. తన భార్యలతోటి, తన పిల్లవాడైనటువంటి ఉత్తముడితో కలిసి బయలుదేరి వేదవాద్యాలు, వేద ఘోషతో మహానుభావులైనటువంటి బ్రాహ్మణుల్ని, అలాగే అనేక రకాలైనటువంటి వాయిద్యాలతో అతన్ని స్వాగతించడానికి, సాక్షాత్తు పరమాత్మ దర్శనం చేసుకుంటాడని నారద మహర్షి చెప్పాడు. వస్తున్నాడంటే భగవత్ సాక్షాత్కారం అయి ఉంటుంది. అయ్యింది అంటే అతను మహాభాగవతోత్తముడు. అతన్ని మామూలుగా ఆహ్వానించకూడదు. అద్భుతమైనటువంటి రీతిలో అతనికి స్వాగతం పలకాలని ఇతను బయలుదేరుతున్నాడు. సరిగ్గా ఆ దేశంలో ఉన్నటువంటి ఉపవనం దగ్గర ధ్రువుణ్ణి చూశాడు. చూడగానే మొట్టమొదటి చూసినటువంటి ఈ ఉత్తానపాదుడు వెంటనే రథం నుంచి దూకేశాడు. పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ ధ్రువుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. నాయనా ధ్రువ అని కేక వేసి అతను ఆనందాశ్రువులు కార్చాడు. తండ్రిని చూసినటువంటి ధ్రువుడు గోవును చూసినటువంటి దూడలాగా ఆ తండ్రి వైపు వచ్చి గట్టిగా అతను ఆలింగనం చేసుకుంటే అతను కూడా కళ్ళ వెంబడి నీళ్లు కార్చారు. ఇద్దరు ఒకరినొకరు కౌలించుకొని ఉన్నారు. తండ్రి ముద్దుల్లో నింపేశాడు తండ్రి పిల్లవాడిని. తల నిమిరాడు. ఆనందాశ్రువులతో అతని తలంతా తడిపేశాడు. ధ్రువుడు కూడా కన్నీరు తుడుచుకొని తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించాడు. తల్లి బోరున ఏడుస్తూ వచ్చావా నాయనా అని గట్టిగా ఆలింగనం చేసుకున్నది. ధ్రువుడు పక్కనే ఉన్నటువంటి సురుచి, ఎవరైతే తనకి కారణం అయిందో ఇలా వెళ్ళడానికి, అలాంటి సురుచి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. అమ్మా, నాకెంత ఉపకారం చేశావు అన్నాడు. ఆమెన్నది, నీవు ఇంట్లోంచి వెళ్ళడానికి కారణం నేనే అని నీ తండ్రి నన్ను దూషిస్తూ ఉంటే నేను నీకు ఉపకారం చేశావంటావేమిటి నాయనా అన్నది.
అమ్మా నువ్వే కనుక ఆ మాట అనకపోతే నేను నారాయణుని గురించి తపస్సు చేయగలిగేవాడినే కాదు. నేనే కనుక నారాయణుడి గురించి తపస్సు చెయ్యకపోతే నేను నారాయణుని సాక్షాత్కరింపచేసుకునేవాడిని కాదు. యోగులకి కూడా కొన్ని జన్మలు 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 పడుతుంది ఆయన్ని దర్శనం చేసుకోవడానికి. అలాంటిది 6 మాసాలలో నేను దర్శనం చేసుకోగలిగాను. ఎంత ఆశ్చర్యం చూడండి. 5 సంవత్సరాల పిల్లవాడు 6 మాసాలలో నారాయణుని సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఎంత భాగ్యం ధ్రువుడిది, ఎంత ఆశ్చర్యం. మరి ఇదంతా జరగడానికి నువ్వే కదమ్మా. నువ్వే కనుక ఆనాడు నన్ను అలా పరుషంగా మాట్లాడకపోయి ఉంటే నాకు పౌరుషం వచ్చేది కాదు. ఆ పౌరుషంతో నేను వెళ్ళి ఆయన గురించి తపస్సు చేసేవాడినే కాదు. కనుక నువ్వు నాకేదో అపకారం చేసావనేటువంటి తండ్రి మాట అబద్ధం. నాకు ఉపకారమే చేశావని ఆ తల్లిని కూడా ఆనందపరిచాడు. అలా ఆనందపరిచి వెంటనే అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరారు. ఇంటికి మన రాజ్యానికి వచ్చేసారు. వెంటనే తల్లి అన్నది, నువ్వు చిరంజీవి అయ్యా అని శృచి కూడా ఆశీర్వదించింది. ధ్రువుడు తన తమ్ముడైనటువంటి ఉత్తముడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా గట్టిగా ఆలింగనం చేసుకొని, నీ మీద నేను ఈర్ష్యపడ్డానే నాన్న, నువ్వు నేను ఒకటే, లోకమంతా కూడా నారాయణుడితో నిండినటువంటిది, అందరము నారాయణుడి యొక్క శరీరమే నాన్న, కానీ నీ మీద నేను ఈర్ష్యపడ్డానని అతను దూషించుకుంటూ అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయారు. రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత కాలం గడిచింది. తను పెద్దవాడు అవుతున్నాడు. తండ్రి కూడా పెద్దవాడయ్యాడు. ఉత్తానపాదుడు వృద్ధుడయ్యాడు. చాలా ఆనందంగా జీవనం సాగుతోంది. వృద్ధుడైనటువంటి ఉత్తానపాదుడు ఇక గృహస్థాశ్రమాన్ని వదిలేసి వానప్రస్థానికి వెళ్ళాలి అనుకున్నటువంటి తాను ఈ ధ్రువుణ్ణి భూమండలానికి అంతటికీ కూడా రాజుగా అభిషేకించాడు. విషయవాసనన్నింటి నుంచి కూడా విరక్తి పొంది అడవులకి వెళ్ళిపోయాడు. అప్పుడు ధ్రువుడు అంటే తండ్రి ఉండగానే ధ్రువుడు శిశుమార ప్రజాపతి కూతురైనటువంటి భ్రమి అనేటువంటి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆమె వలన కల్పుడు, వత్సరుడు అనేటువంటి 2 పుత్రుల్ని సంతానంగా కన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ధ్రువుడు వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇళ అనేటువంటి ఆమెని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె వలన ఉత్కలుడు అనేటువంటి ఒక పుత్రుణ్ణి అలాగే ఒక కూతుర్ని కూడా సంతానంగా పొందాడు. కానీ ఉత్తముడికి వివాహం కాలేదు. అతను ఒకరోజు హిమాలయ పర్వతాలకి వేట కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళి జంతువుల్ని వేటాడుతూ ఆ హిమాలయ పర్వతాల్లోకి వెళితే ఆ యక్షులు ఉన్నటువంటి స్థానం దగ్గరికి వెళ్ళాడు. ఆ యక్షుడితో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగి విరోధమై ఇతన్ని చంపేశాడు. ఎంతకాలం అయినా వేటకు వెళ్ళినవాడు తిరిగి రాకపోతే అతని యొక్క తల్లి సురుచి అతన్ని వెతుకుతూ బయలుదేరి వెళ్ళి అక్కడ ఆ ఉండేటువంటి అడవిలో దహింపబడిపోయింది, చనిపోయింది. తమ్ముడి యొక్క చావు వార్త విన్నాడు ధ్రువుడు. చాలా దుఃఖపడ్డాడు. తన తమ్ముడిని ఒక యక్షుడు చంపాడు అని తెలుసుకున్నాడు. వెంటనే చాలా క్రోధంతో ఆయుధం పట్టి అతని మీద యుద్ధానికి బయలుదేరాడు. ఉత్తరం వైపు బయలుదేరాడు. అలకాపురాన్ని ముట్టడించాడు. శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి. యక్షులందరూ కూడా ఆ ధ్వని విని భయపడిపోయారు. వివిధములైనటువంటి ఆయుధాలు తీసుకొని ధ్రువుడి మీదకి యుద్ధానికి వచ్చారు. మంచి విలుకాడు అతను. ఆ వచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడా 3 బాణాలతో ఒక్కొక్కళ్ళ మీద యుద్ధం చేశాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, విజృంభించాడు. వాళ్ళందరూ ఆ ధ్రువుడి మీద ఒక్కొక్కళ్ళు 6 బాణాలు వేసి అతన్ని చిత్రహింసలు పెట్టాలని ప్రయత్నం చేశారు. కాదు, 30,000 మంది యక్షులు ఒకేసారి ఆయుధాలని వర్షంగా కురిపిస్తే అది ధ్రువుడిని ముంచేసిందిట. ధ్రువుడు కొంతసేపు కనిపించలేదు వాటిలో. ఆ యక్షసేన సముద్రం ఆ ధ్రువుడు అస్తమించాడేమో అనిపించేలాగా యుద్ధం చేసిందిట. కొంచెం సేపటికి అవన్నిటినీ కూడా తొలగించుకొని సూర్యుడిలాగా అతను బయటకు వచ్చేట. ఆ బయటపడింది ధ్రువుడి యొక్క రథం అని చెప్తున్నారు. పెద్ద గాలి
మబ్బులన్నింటినీ కూడా చెదరగొట్టినట్లుగా యక్షసేనంతటినీ కూడాను చిందరవందర చేసి పారేశాట ధ్రువుడు. ఇంద్రుడు పర్వతాన్ని కూల్చినట్లుగా వీళ్ళందరి యొక్క తలల్ని కూడాను తెక్కొట్టేస్తున్నాడు ధ్రువుడు. ఆ యక్షులందరిలోనూ హాహాకారాలు బయలుదేరాయి. చనిపోగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయారు. పారిపోతున్నటువంటి వాళ్ళందరినీ చూశాడు ధ్రువుడు. సరే, తనని ఎదిరించి ఆయుధం పట్టగలవాడెవడు ఇక్కడ లేడు అని అనుకున్నాడు. పోనీ ఇంకా అయిపోయింది యుద్ధం, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, నేను ఒకసారి అలకాపురిని చూడాలి, అలకాపురి చాలా సుందరమైంది అని విన్నాను అని అలకాపురిని చూడాలి అని బయలుదేరాడు. కానీ అతని మనసులో సందేహం కొద్దిగా. యక్షులందరూ కూడాను మాయావులని విన్నాను, వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే నిజంగా యుద్ధాన్ని ఆపేసి వెళ్ళిపోయారా, లేదా నా మీద మాయా ప్రయోగం చేయడానికా, అయినా చూద్దామని ఆగాడు. అనుమానం నిజమైంది. ఎదిరించలేకపోయినటువంటి యక్షులందరూ కూడా మాయని ప్రయోగించారు. పెద్ద ఉప్పెన వచ్చినట్లుగా భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది అక్కడ. అలాగే 4 వైపులా కూడాను అద్భుతంగా దుమ్ము లేచిందిట. అక్కడ ఆకాశం అంతటిని కూడా నింపేసిందిట దుమ్ము. ఉరుములు ఉరిశాయి, ఆ ఉరిమే మెరుపులు మెరిశాయి. చీము, రక్తం, మలం, మూత్రం, మేధస్సు మొదలైనటువంటివన్నీ కూడాను వర్షంలాగా కురుస్తున్నాయిట. అక్కడ ఒక పెద్ద పర్వతం ఆకాశంలో ప్రత్యక్షమైందిట. అది రాళ్లని రప్పల్ని కురిపిస్తోందిట. గదలు, పరిఘలు మొదలైనటువంటి ఆయుధాలని కురిపిస్తోందిట. పాములు ఆకాశం నుంచి కూలుతున్నాయిట. అవి కస్సు బుస్సుమంటున్నాయి, బుసలు కొడుతూ మీద పడుతున్నాయిట. సింహాలు, పెద్ద పులులు, ఏనుగులు మందలుగా ధ్రువుడి మీదకి పరిగెట్టుకుంటూ వస్తున్నవి చూశాట. ఇలా ఈ మాయలన్నీ యక్షులు చేస్తూ ఉంటే మహాత్ముడైనటువంటి ధ్రువుడు గుర్తించాడు. గుర్తించినటువంటి అతన్ని ఆ పక్కన కొంతమంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఒకసారి జ్ఞాపకం చేశారు, నాయనా శ్రీమన్నారాయణుని స్మరించుకో, శ్రీమన్నారాయణుని స్మరించుకుంటే ఈ మాయలన్నీ వాటంతట అవే పటాపంచలైపోతాయి అన్నారు. వెంటనే అప్పుడు గుర్తుకొచ్చింది, నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు అతను. ఎప్పుడైతే నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడో ఈ మాయలన్నీ కూడాను వాటంతట అవి పటాపంచలైపోయాయి. అనేక లక్షల బాణాలు పక్షుల్లాగా ఎగిరి ఆ యక్షశనంలోకి దూసుకుపోయేట. యక్షులు వాటికి సహించలేకపోయారు. చాలా దుఃఖంతో అందరూ కూడా చనిపోయారు. కొంతమంది ఉన్నవాళ్ళందరూ ధ్రువుడి మీదకి విరుచుకుపడుతున్నాడు. ధ్రువుడు చాలా మండిపడ్డాడు. బాణవర్షాన్ని కురిపించాడు. యక్షుల యొక్క చేతులు, కాళ్ళు, కడుపులు, ముక్కులు, తలలు అన్నీ నరికి పారేస్తున్నాడు. చెరుకు గడల్లాగా అందరూ కూడాను విరిగి పడిపోతున్నారు. ఈ సంహారం అంతటినీ కూడాను ధ్రువుడి యొక్క తాత అయినటువంటి మనువు చూశాడు. అరే ఎంత పొరపాటు చేస్తున్నాడు ధ్రువుడు అనుకున్నాడు. ఆ మనువు వెంటనే అతనికి యక్షులందరి మీద కూడా జాలి కలిగింది. మనువుకి కలిగి విచిత్రమైనటువంటి రథాన్ని ఎక్కి ఇతని దగ్గరకు వచ్చాడు, ధ్రువుడి దగ్గరికి. ఏమయ్యా ధ్రువ, ఏమిటి ఇంత కోపమా నీకు? ఇంతమందిని సంహరిస్తున్నావా నువ్వు అన్నాడు ఆశ్చర్యపడి. నీకు ఈ కోపం తగింది కాదు. ఈ క్రోధానికి వశమైనటువంటి వాడు ఏ అపరాధాన్ని చేయడానికైనా సరే సిద్ధపడతాడు. అదిగో నువ్వు కోపానికి పూర్తిగా గురయ్యావు, వశమయ్యావు, వీళ్ళందరినీ చంపేస్తున్నావు. కానీ వీళ్ళందరూ దోషులు కాదు, నిర్దోషులైనటువంటి వాళ్ళని చంపుతున్నావు నువ్వు. నీ తమ్ముణ్ణి చంపింది ఒకే ఒక యక్షుడు, కానీ వీళ్ళందరినీ నువ్వు చంపుతున్నావు. ఎంత ఘోరమైనటువంటి అపరాధమో తెలుసునా, పాపకార్యమో తెలుసునా ఇది అన్నాడు. అని ఓ ధ్రువ, ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని ఆత్మగా భావించేటువంటి ప్రాణుల్ని హింసిస్తున్నావు. వీళ్ళందరూ నిజంగా తత్వం తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ శరీరం దేహాత్మ భ్రాంతి కలిగినటువంటి అజ్ఞానులు. వీళ్ళు పశువుల స్వభావం. కానీ అది వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే అలాంటి స్వభావం కలవాళ్ళు కనుక యుద్ధం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. కానీ నీకేమైంది? సాక్షాత్తు పరమాత్మని దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తివి, ఆయన యొక్క భక్తుల్ని అనుసరించి జీవించేటువంటి ఒక భక్తుడివి.
అలాంటి వాడివి నువ్వు ఈ విధమైనటువంటి ప్రవర్తన చేయటం నీకు తగింది కాదయ్యా అన్నాడు. పెద్దల విషయంలో సహనశీలత, తక్కువ వారి మీద దయ, సమానమైనటువంటి వారి మీద స్నేహం, అలాగే ప్రాణులందరి మీద కూడా సమమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. కర్మబంధాలకి కట్టబడినటువంటి ప్రాణుల యొక్క ఆయుష్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ త్రుంచడం కానీ భగవంతుడి యొక్క కార్యమయ్యా, నీది కాదు, ఇది భగవంతుడి యొక్క కార్యం అన్నాడు. ఆ పరమాత్మనే కొంతమంది మీమాంసకులు కర్మ అంటారు, కొంతమంది స్వభావం అంటారు, కొంతమంది కాలం అంటారు, కొంతమంది జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి గ్రహాలే దైవం అంటారు, కొంతమంది కామశాస్త్ర పండితులు కామే దైవం అంటారు. ఇలా అనేక మంది అనేక రూపాలుగా చూసేటువంటి ఆ దైవం చేతిలో ఉంది, కానీ నీ చేతిలో లేదు. ఒకరికి జన్మనివ్వడానికి, ఒకరి యొక్క జన్మ తీసేయడానికి నువ్వెవరు అధికారివి అన్నాడు. కుబేరుని యొక్క అనుచరులైనటువంటి యక్షులు నీ తమ్ముడిని చంపలేదు. చావు పుట్టుకలకి కారణమైనటువంటి వాడు భగవంతుడు. సృష్టి స్థితి లయాలు మూడు కూడా భగవంతుడి యొక్క చేతుల్లోనే ఉంటాయి. అతను భూతాత్ముడు, భూత భావనుడు. 5 సంవత్సరాల వయస్సులో నువ్వు తపస్సు చేశావు. ఆ తపస్సు చేసి భగవంతుడిని ఆరాధించి ఉత్తమమైనటువంటి లోకాన్ని సంపాదించావు. అలాంటి భగవంతుడిని మళ్ళీ నువ్వు ఆశ్రయించు. నువ్వు చేసినటువంటి దోషానికి ఆయన్ని మళ్ళీ శరణాగతి చేయి అన్నాడు. అతన్ని గనక ఆశ్రయిస్తే శత్రువు మిత్రుడు అనేటువంటి భేదం నీ మనస్సుకి కలగదు. విశ్వమంతా కూడా నీకు అవగతమవుతుంది సాక్షాత్తు పరమాత్మ యొక్క శరీరం అని. కనుక నీలో విరోధభావం ఎప్పుడైతే లేదో అప్పుడు భగవంతుడు అనంతుడు, ఆనంద స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అతని మీద ఏకాంతమైనటువంటి భావనతో, భక్తితో నిలుపు. వెంటనే నీకుండేటువంటి అవిద్య అనేటువంటి గ్రంథి పోతుంది. ఆనాడు చిన్నప్పుడు దర్శనం చేసావు, కానీ నీకు మళ్ళీ అజ్ఞానం చేత వీళ్ళందరినీ చంపుతున్నావు. కనుక ఒకసారి మళ్ళీ ఆయన్ని స్మరించు, దానివల్ల నీకుండేటువంటి అజ్ఞానం నశిస్తుంది. మొన్న ఎవరో అడిగారు, స్వామి మనకు జ్ఞానం కలిగింది, కానీ మాటి మాటికి మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ అది మర్చిపోతూ ఉంటాం. యథార్థం మళ్ళీ అజ్ఞానం అనేటువంటిది కప్పుతుంటుంది. ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణ చేత మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు మనం చేయవలసింది ఏమిటి? మనని మళ్ళీ ఈ అజ్ఞానం అనేటువంటిది కప్పి మనని దోషం చేయిస్తుంటుంది మన చేత. అలా మాటికి దోషాన్ని చేయిస్తున్నప్పుడు నువ్వు గుర్తించగలుగుతావు, నీకు జ్ఞానం ఉంది కనుక. వెంటనే ఎప్పుడైతే నేను దోషం చేయబోతున్నాను అనేటువంటి భావన నీకు కలిగిందో వెంటనే పరమాత్మని శరణాగతి మనస్సులోనే, ఓ పరమాత్మ నీ పాదాలు పట్టుకుంటున్నాను స్వామి, నా చేత దోషం చేయనివ్వకు, నన్ను రక్షించు అని పరమాత్మని నువ్వు శరణాగతి చెయ్యి. అలా చేయడం వల్ల వెంటనే నీకు ఫలం కనిపిస్తుంది. ఇది ధ్రువుడికి మనువు చెప్పే మాట మనందరి కోసమే. మనం పరమాత్మని శరణాగతి చేసినప్పుడు జ్ఞానం ఉన్నది మనకి. ఆ జ్ఞానంతో ఎప్పుడూ దోషం చేయకూడదనే స్థిరమైన నిర్ణయం చేసుకొని బ్రతుకుతున్నాం. కానీ మనకి అజ్ఞానం అనేటువంటిది మనం బ్రతుకుతున్నటువంటి ఈ భూమిలో, ఈ భూమికి ప్రధానంగా అజ్ఞానం అనేటువంటిది అంటకట్టడమే ఉంటుంది కనుక ఇదిగో ఈ అజ్ఞానం చేత మళ్ళీ దోషాలు చేయడం అనేటువంటిది మన జీవితంలో పరిపాటి అయిపోతుంది. కానీ నీకు ఇష్టం లేదు, నీకు దోషం చెయ్యాలని ఇష్టం లేదు, కానీ ఉన్నటువంటి గుణాలు నిన్ను ప్రేరేపిస్తాయి. అలాంటప్పుడు నువ్వు చేయాలని ముందుకు దూకుతావు. కానీ నీకు ఇష్టం లేని పని చేస్తున్నానని నీ మనస్సు, నీ బుద్ధి నిన్ను హెచ్చరిక ఇస్తుంటుంది, ఇది చేయొద్దు. అలాంటి సమయంలో నువ్వు బలంగా చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆపుకోవాలి అంటే వెంటనే నారాయణని శరణాగతి చేయాలి. భగవంతుడా, కానీ ఆయనకి ఇష్టం లేదు అలాగా. మనకి ద్వైమంత్ర ప్రకరణంలో
చరణం శరణం ప్రపద్యే అంటారు, అది వర్తమాన కాలంలో చెప్పారు. ప్రపద్యే, నేను నీ శ్రీమన్నారాయణుడి యొక్క చరణార విందాలని శరణాగతి చేస్తున్నాను అన్నాడు. నువ్వు ఎప్పుడూ ఈ మంత్రాన్ని జపం చేస్తుంటావు అంటే ఎప్పుడూ కూడా శరణాగతి చేస్తున్నట్లే కదా. అదేమిటయ్యా, పరమాత్మ మీద నీకు విశ్వాసం లేదా? ఆయన్ని ఒక్కసారి శరణాగతి చేస్తే ఆయన రక్షిస్తాడనే విశ్వాసం నీకు లేదా? లేదా ఆయన సమర్థుడు కాదా? ఆయన పరమ సమర్థుడు. నాకు విశ్వాసం ఉంది. నీకు ఒక్కసారి విశ్వాసం ఉన్నప్పుడు యథార్థంగా సమర్థుడైనటువంటి వాడు ఏమంటాడు చెప్పండి? ఒకసారి వెళ్ళి, బాబు నువ్వు సమయానికి వచ్చి నాకు ఉపకరించాలి. తప్పనిసరిగా వస్తాను, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా అని అభయం ఇస్తాడు. ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి, ఇదిగో నువ్వు చెప్పావు, నువ్వు గుర్తుందా అన్నావు అనుకోండి, ఏమంటాడు అతను? ఒరే బాబు నాకు గుర్తుంది, నేను మర్చిపోయేవాడిని కాదు. ఏమిటి నీకు నా సామర్థ్యం మీద నీకు ఏమైనా అనుమానమా? వదిలేసి వెళ్ళిపో అంటాడు. నిజమైన సమర్థుడైనటువంటి వ్యక్తి, నిజాన్నే చెప్పేటువంటి వ్యక్తి, సత్యమే పలికేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా రెండోసారి చెప్తే అంగీకరించాడు, రెండోసారి శరణాగతి చేస్తే అంగీకరించాడు. నువ్వు ఒకసారి శరణాగతి చేసావు, ఇంకా నీ రక్షణ నాది. అందుకే మనకి రామాయణంలో శ్రీరామచంద్రుడు సకృదేవ ప్రపన్నాయ అన్నాడు. ఒక్కసారి చాలు నన్ను శరణాగతి చేస్తే, మాటికి కూడా నన్ను వచ్చి మళ్ళీ శరణాగతి చేయక్కర్లేదు, ఒక్కసారి చాలు, నువ్వు నా రక్షణలో ఉన్నట్లే అని అభయం ఇచ్చాడు. అలాంటి ఆ పరమాత్మని మాటికి గుర్తు చేసుకొని మళ్ళీ శరణాగతి చేయాలంటే ఎందుకండి? ఇంకా అంటే నువ్వు చేసిన ఆ శరణాగతిని గుర్తు తెచ్చుకోవడం కోసం. నేను చేశాను, ఏది వచ్చినా నమే భక్త ప్రణశ్యతి అని, నా భక్తుడికి ఎప్పుడూ నాశనం లేదు అని ప్రతిజ్ఞ చేయించినవాడు పరమాత్మ. కనుక నేను ఆయన్ని ఒకసారి శరణాగతి చేసేసాను, అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా. నాకేం ఎందుకు? నా మనస్సుకి ధైర్యాన్ని కల్పించుకోవడం కోసం. నేనేమి ఎవరి యొక్క సంరక్షణలో లేనివాడను అనే భావన నాకు లేదు, నేను ఆయన యొక్క సంరక్షణలో ఉన్నవాడని. కనుక నేను భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు అని గుర్తు చేసుకోవడం కోసం ఎప్పుడైనా ఏదైనా మీద పడుతున్నప్పుడు భగవంతుడా అని ఒకసారి ఆయన సామర్థ్యాన్ని, మన శరణాగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఫినిష్, అంతే. మరుక్షణం అది ఉపాయంగా చెప్పాడు మనువు ధ్రువుడికి. నువ్వు పరమాత్మని శరణాగతి చేసావు, ఒక్కసారి ఇప్పుడు తలుచుకో. నువ్వు చేస్తుంది మహా దోషపూరితమైనటువంటి పాపకార్యం. ఈ పాపకార్యాన్ని చేస్తున్నావు కనుక మళ్ళీ ఒక్కసారి ఆ పరమాత్మని మనస్సులో భావించవయ్యా అన్నాడు. అంతే తప్పించి క్రోధానికి లొంగకు అన్నాడు. ఔషధం వల్ల రోగం ఉపశమిస్తుంది. ఆ ఉపశమించేటువంటి రీతిలో ఇప్పుడు నీకున్నటువంటి ఈ రోగం అంటే వాళ్ళందరినీ చంపే క్రోధం అనేటువంటి ఒక రోగం ఉన్నదే, ఇది నా మాటలు అనేటువంటి మందుతో నువ్వు ఉపశమించింది అని నేను భావిస్తున్నాను అన్నాడు. శాంతించింది. శుభాలన్నిటికీ కూడా గొడ్డలి పెట్టు అయినటువంటి ఈ రోషాన్ని నువ్వు వదిలిపెట్టేసే అని మనువు చెప్పాడు. క్రోధంలో ఉన్నటువంటి వాడికి లోకం అంతా కూడా భయపడుతుంది. యథార్థంగా లోకాన్ని భయపెడుతూ జీవించకూడదు. జీవించేటువంటి శాంతుడైనటువంటి పరమ భాగవతోత్తముడుగా నువ్వు బతికేటప్పుడు లోకం నిన్ను చూసి భయపడేటువంటి రీతిలో నువ్వు ఉండకూడదు. తెలిసిన వాడెప్పుడు క్రోధానికి లొంగిపోకూడదు అని ఇలా చెప్పాడు. నువ్వు మామూలు వాళ్ళకి అపచారం చేయలేదు, శివుడికి సోదరుడైనటువంటి కుబేరుడి పట్ల నువ్వు అపచారం చేశావు. నీ తమ్ముడిని యక్షులు చంపారనుకొని కుబేరుడి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళందరినీ కూడా నిష్కారణంగా చంపావు.
నమస్కారాదులతో నువ్వు వెళ్ళి ఆ కుబేరుణ్ణి సంతోషపెట్టు, మను వంశాన్ని కాపాడవయ్యా అన్నాడు ధ్రువుడితో అని ఉపదేశించాడు. ఉపదేశించి ధ్రువుడి యొక్క సత్కారాలని స్వీకరించి మునజనులతో ఆ మనువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.